ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆకస్మికంగా ధనం ఖర్చు అవ్వడం కానీ, అనుకోని మార్పులు కానీ, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన పరిస్థితులు కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కావచ్చు, ఆహార విషయాలలో వచ్చే మార్పుల వల్ల కావచ్చు, లేకపోతే సీజనల్ చేంజెస్ వల్ల మీకు కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలని కూడా మీరు వాటిని అధిగమించడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ఒకటి చేయాలి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అలాగే స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. వారి యొక్క సహకారంతో నూతన వృత్తుల మీద దృష్టి కేటాయిస్తారు. మీ చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో దూర ప్రదేశాలలో వృత్తికి సంబంధించిన విషయాలలో ఆహ్వానాలు అందుకుంటారు. అంటే దానికి సంబంధించిన ఇంటర్వ్యూ లాంటివి మొదలైన వాటికి అవకాశం అనేది మీకు లభ్యమయ్యే అవకాశం కూడా ఒకటి కనబడుతుంది. రెండోది ఏంటంటే వృత్తిపరంగా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు, లేకపోతే వృత్తిలో మీ యొక్క అభివృద్ధి, మీ గౌరవం పెంపొందించుకోవడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, అది మీకు మానసిక ప్రశాంతతనివ్వడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? అనవసరమైన వాగ్వాదాలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారితో కావచ్చు, ఏదైనా వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కావచ్చు, మీరు ఆశించిన విషయాల్లో, ఆశించిన సపోర్ట్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఆశించిన స్థాయిలో లేదన్న భావనతో కూడా కొన్ని సందర్భాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణం, పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లేదన్న భావనతో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరించి అలాంటి సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని మీ పై అధికారుల ముందు వ్యక్తపరిచేటప్పుడు కావచ్చు, లేకపోతే వారితో మీరు చర్చలు జరిపేటప్పుడు కానీ వృత్తిపరమైన అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలని మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళి మీ వ్యక్తిగత గౌరవాన్ని కూడా పెంపొందించుకోవాలి.